హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాని మీద క్లిక్ చేయడం మర్చిపోమాకండి. గైస్, మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే అకౌంట్ని ఎలా అప్డేట్ చేయాలన్న దాని గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి అంటే మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని ఎర్రర్స్ని అయితే చూసాం, వాటిని ఎలాగా సాల్వ్ చేయాలనేది చూద్దాం, ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ. అండ్ ఫస్ట్ ఎర్రర్ వచ్చేసి మీరు ఇక్కడ ప్రొఫైల్ ఉన్న చోట మీరు ఏదైతే ప్రొఫైల్ ఉందో ఇక్కడ ప్రొఫైల్ తీసేసి ఫోటో యూఆర్ఎల్ పెట్టుకోండి. ఫోటో యూఆర్ఎల్ ఇది సేవ్ అవుతుంది మన డేటాబేస్లో. అండ్ అలాగే వీటిని క్లోజ్ చేసేయండి. మనకు ఇంకో ఎర్రర్ ఏంటంటే ఎర్రర్ కాదు ఇది, అంటే ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది కదా, ఏవైతే మనం బయోలో ఓన్లీ టెక్స్టే కాదు లింక్స్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలాగనేది నేను చూపిస్తాను. పైకి వచ్చింది స్క్రోల్ చేసుకొని ఇక్కడ మీరు ఆన్ క్రియేట్ మెథడ్లో రాసుకోండి. వీటిని ఫస్ట్ ఎనేబుల్ చేయాలి మనం. ఇక్కడ ఏంటంటే బయో సెట్ లింక్స్ క్లిక్కబుల్ అని ఉంటుంది. సెట్ లింక్స్ క్లిక్కబుల్ ట్రూ అండ్ సేమ్ బయో సెట్ ఆటో లింక్ మాస్క్. అండ్ ఇక్కడ లింక్ఫై డాట్ వెబ్ యూఆర్ఎల్స్ మనం ఏవైతే లింక్స్ ఇస్తాం కదా వాటిని వెబ్ యూఆర్ఎల్స్ అంటారు, వాటిని కూడా ఆటో లింక్ అవ్వాలి. అండ్ అలాగే సెట్ మూవ్మెంట్ మెథడ్ కూడా పెట్టాలి. బయో సెట్ మూవ్మెంట్ మెథడ్ ఓకే గైస్, దీన్ని అయితే రిమూవ్ చేద్దాం, ఇది అవసరం లేదు మనకి. అండ్ ఇక్కడ లింకిఫై యాడ్ లింక్స్ అండ్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటే బయో లింకిఫై వెబ్ యూఆర్ఎల్స్ అని సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనం బయోలో టెక్స్టే కాదు లింక్స్ పెట్టినా సరే అవి ఎనేబుల్ అవుతాయి. వాటి మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. దానికోసం నేను అలా తీసుకున్నాను. అండ్ ఇది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మనకి ఎటువంటి ఎర్రర్స్ అయితే ఉండవు అండ్ చూసుకున్నా సరే. అండ్ దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. మనం ఇప్పుడు ఏంటంటే ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ ఒకసారి ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ ఏవైతే ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ ఉందో అది ఓపెన్ చేయండి. దాని బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇప్పుడు చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ప్రీవియస్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, ఓన్లీ ప్రొఫైల్ పిక్ ఒకటే చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా, ఫస్ట్ అయితే దీని కలర్ని మనం చేంజ్ చేసుకుందాం. దీని మీద క్లిక్ చేయండి, కనబడుతుంది. ఇక్కడ కంట్రోల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ ఐకాన్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ టింట్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీరు వైట్ కలర్లోకి చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు వైట్ కలర్లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీనికైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం సెట్ చేసుకోవాలి. ఓకే గైస్, దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రాగ్మెంట్ అయితే ఓపెన్ చేయండి, ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ని. అండ్ ఇక్కడ సేమ్ గైస్ మనం ఏవైతే మనం అకౌంట్ సెట్టింగ్స్లో చేసామో అవే ఇక్కడ యూజ్ చేస్తాం. దానికోసం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసి సరిపోతుంది. అండ్ ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ కానీ దీని మీద రండి. అండ్ ఫస్ట్ ఇది పిక్ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు కాబట్టి కంట్రోల్ సి అండ్ ఇక్కడ కంట్రోల్ వి. అండ్ సేమ్ ఆన్ యాక్టివిటీ రిజల్ట్స్ కూడా స్క్రోల్ చేసుకుని కిందకి రండి. అండ్ ఇక్కడ ఆన్ యాక్టివిటీ రిజల్ట్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. అండ్ అలాగే ఇక్కడ పేస్ట్ చేసేయండి. పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే అండ్ ఇక్కడ మనం వేరియబుల్స్ ఏవైతే ఇచ్చామో అవి ఇక్కడ ఇచ్చేయండి. ఫోటో కాపీ పేస్ట్. ఇది ప్రొఫైల్ కాబట్టి బీజీ బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసేయండి. ఓకే, ఇది సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు అయితే ఒక ఎర్రర్ కనబడుతుంది, దీన్ని చూడండి.
ఆన్ యాక్టివిటీ రిజల్ట్ ఫ్రాగ్మెంట్స్ క్లాసెస్ విత్ దీన్ని మొత్తం మళ్ళీ కాపీ చేయండి. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఉందిగా, దీని ప్లేస్లో పబ్లిక్ అని సెట్ చేసుకోండి. పబ్లిక్ ఓకే, ఇప్పుడైతే సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎండ్ అప్లోడ్ చేయాలి మనం ప్రోగ్రెస్ డైలాగ్తో, అందుకే ప్రోగ్రెస్ డైలాగ్ని కూడా మనం తీసుకుందాం. వీటిని క్లోజ్ చేసేయండి అండ్ అకౌంట్ సెట్టింగ్స్లోకి రండి. ఇక్కడ ప్రోగ్రెస్ డైలాగ్ ఉందిగా, దీన్ని కాపీ చేయండి అండ్ సేమ్ పేస్ట్. నేను మళ్ళీ కింద స్క్రోల్ చేసుకుంటాండి. ఇక్కడ స్టోరేజ్ రెఫరెన్స్ ఉంది కదా, ఇది కూడా Ctrl+C. స్టోరేజ్ రెఫరెన్స్ సేమ్ తీసుకోకూడదు, డిఫరెంట్ తీసుకోవాలి. అది ప్రొఫైల్స్ కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని తీసుకోండి మీరు. బ్యాక్గ్రౌండ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అండ్ ఇప్పుడు అండ్ మీకు కిందకు వస్తే మన అప్డేట్ బటన్ అయితే ఫస్ట్ విజిబుల్ చేయాలి. ఇక్కడ అప్డేట్ సెట్ విజిబిలిటీ విజిబుల్. అండ్ ఇప్పుడు అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫంక్షనింగ్ మొత్తం జరగాలి. సారీ కిందకి రండి, ఈ ప్లేస్లో కాదు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ అప్డేట్ బీజీ సెట్ విజిబిలిటీ విజిబుల్. అండ్ ఇప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే అప్డేట్ అనేది జరగాలి కాబట్టి ఇక్కడ అప్డేట్ అండ్ ఇక్కడ అప్డేట్ అనేది చేస్తాం. అండ్ ఇప్పుడు ఏంటంటే అకౌంట్ సెట్టింగ్స్లో అంటే ఇవి ఏం మనకు అవసరం లేదు, జస్ట్ ఒక ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ని దీని మొత్తాన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఒక మెథడ్ని తీసుకోండి. అప్డేట్ బ్యాక్గ్రౌండ్ పేస్ట్ చేయండి. ఇక్కడైతే ఇప్పుడు కొన్ని ఎర్రర్స్ అయితే మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు అప్డేటింగ్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టండి. అప్డేటింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇవన్నీ మనం అయితే క్లోజ్ చేసేయాలి, వీటితో మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం ఏదైతే ఫస్ట్లో బ్యాక్గ్రౌండ్కి నేమ్ ఇచ్చామో అంటే మెయిన్ యాక్టివిటీలో, సరే మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ మనం తీసుకోలేదు కాబట్టి అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ నేమ్ అయితే ఇచ్చండి. అండ్ ఇక్కడ గెట్ యాక్టివిటీ సేమ్ ఇక్కడ కూడా గెట్ యాక్టివిటీ ఇచ్చేయండి. ఓకే గైస్, మనకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ వచ్చండి ఇఫ్ ఫోటో అరే నల్ అయితే రిటర్న్ ఎల్స్ అప్డేట్ బ్యాక్గ్రౌండ్. ఓకే గైస్, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. అండ్ మనం చూసుకుందాం, చెక్ చేసుకుందాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేవో. బ్యాక్గ్రౌండ్ అప్డేటెడ్. ఓకే గైస్, అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ మీకు చూపిస్తాను కదా, ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఏదైతే పిక్ ఇమేజ్ అని ఐకాన్ ఉందో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి అప్డేట్ బ్యాక్గ్రౌండ్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, మీకు ఎక్కడ ఎర్రర్ వస్తుంది. అండ్ మనకి ఎర్రర్ అయితే ఇక్కడ వస్తుంది, ప్రోగ్రెస్ డైలాగ్ టైటిల్ ఎర్రర్ అని వస్తుంది. సో అది మేము క్లిక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనం ప్రోగ్రెస్ డైలాగ్ని అయితే ఇనిషియలైజేషన్ చేయాల. న్యూ ప్రోగ్రెస్ డైలాగ్ ఇక్కడ అయితే గెట్ కాంటాక్ట్. అండ్ ఇప్పుడు మళ్ళీ రన్ చేయండి. ఓకే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. అండ్ పిక్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అప్డేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అప్డేటింగ్ అవుతుంది. ఇది అవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మీ నెట్ స్పీడ్గా ఉంటే తొందరగా అయిపోతుంది. ఓకే గైస్, చూసారు కదా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అప్డేట్ అయిపోయింది. ఈ విధంగా మన బ్యాక్గ్రౌండ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్